వావ్! ఒక్క నిమిషంలో 120 కేక్స్. ఓరి నాయనో, అలా అంటే ఒకే సెకండ్ లో కిక్కో 2 కిక్ చేశాడు కదా. ఒక్క వర్డ్ లో చెప్పాలంటే అన్బిలీవబుల్. ఇంకా చాలా ప్రాక్టీస్ చేయాలి, ఇంకాస్త స్పీడప్ చేయాలి. పావు నగల కొట్టులోకి వెళ్ళింది. త్వరగా వచ్చి ఎవరైనా దాన్ని కొట్టండి. వద్దంకుల్, అది దారి తప్పి అడవి నుంచి సిటీకి వచ్చేసినట్టుంది. అది ఇప్పటికే చాలా భయపడిపోయింది. మీరు సన్ సిటీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి ఫోన్ చేసి చెప్పండి, వాళ్ళు ఈ పావుని తీసుకువెళ్ళిపోతారు. अलार्म शुरू हो गया अपना काम. शोर है सारी स्नेक कार, सारी की सारी फेक है यार. जो है इनका बिग बैड बॉस, आज करेंगे उसका लॉस. देगा देगा डम डम, better get ready, here we come. R7 డేంజర్ లైట్ బ్లింక్ అవుతోంది. హఠాత్తుగా పావు కారు ఎక్కడికి వెళ్ళిపోయింది? నేనే డాక్టర్ డూంగా. సన్ సిటీని దోచుకుంటా బాగా. దొంగతనంలో పిహెచ్డి చేశాను. మొత్తం డబ్బంతా నా ఖజానాలోకి. ఉయ్ ఉయ్ హుర్ర్. అంటే ఒక పాము వచ్చి నగలన్నీ ఎత్తుకెళ్ళిపోయిందా? అచ్చచ్చో, అది కూడా కోబ్రానా? నేను నమ్మలేకపోతున్నానే. కోబ్రా అని చెబుతున్నారే. మనిషి అయినా సరే, స్నేక్ అయినా సరే, తప్పు చేసిన వాళ్ళని వదిలే ఉద్దేశమే లేదు. దీని వెనకాల ఎవరున్నా సరే వాళ్ళ అంతు చూస్తానంతే. ఏమంటున్నారు మీరు? సార్ ఏం చెప్పొస్తున్నారంటే, ఒక కాబ్రా దొంగతనం చేసి వెళ్ళిందంటే దాన్ని ఎవరైనా ట్రైనింగ్ ఇచ్చుంటారు కదా. సన్ సిటీలో పాములు పట్టే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎంక్వైరీ చేద్దాం. వాళ్ళలో ఎవరో ఒకళ్ళే ఇలా చేసుంటారు. చాలా మంచి ఐడియా. నా సహనం హద్దులు మీరిపోయింది. ఆ పాములు ఆడేవాడిని ఎలాగైనా సరే పట్టుకుంటా. చెట్పెట్ అంకుల్, ఆ దొంగతనం అలా చేసిన వాడు ఎవరైనా సరే, ఎక్కడున్నా సరే వాడిని వదిలిపెట్టను అంతే. చట్పట్ సారు నేను కలిసి పాములు పట్టే వాళ్ళందరినీ తీసుకురాబోతున్నాం. కానీ దొంగతనం చేసింది పావు కాదు. కికు, నీకో విషయం తెలుసా? ఒక కోబ్రా వచ్చి సన్ సిటీని దోపిడీ చేసేసింది. అయ్యో, ఈ రోజుల్లో కోబ్రాలకు కూడా ఏమవుతుందో అర్థం కావడం లేదే. మా కాలంలో పాములు ఇటువంటి పనులు చేసింది ఎప్పుడు లేదు. మేర్ అంకుల్, దొంగతనం చేసింది నిజమైన పావు కాదు. పావు రూపంలో ఉన్న చిన్న చిన్న రోబోట్ కార్స్. జ్యువెలరీ షోరూమ్ లో ఉన్న సీసీటీవీ కెమెరాలో అన్ని చూసేశాను. అలాగా? ఈ విషయం తెలిసిన జెట్ ప్యాట్ పాములు పట్టేవాడిని తీసుకురావడానికి వెళ్ళాడు. ఒకనొకప్పుడు నేను ఒక పెద్ద అనకొండని ఒక చిన్న కోబ్రాగా మార్చేశాను. ఒకవేళ ఆ కోబ్రా ఇదేనేమో అనిపిస్తోంది. ఏమన్నారు? మీరు ఒక అనకొండ అని ఒకే సెకండ్ లో కోబ్రాగా మార్చేశారా? అవును, అది నిజమే. ఒకవేళ నేను అబద్ధం చెప్పి ఉంటే నా నోట్లోకి దోమ వెళ్ళిపోతుంది. కోబ్రా రూపంలో వచ్చిన చిన్న కార్లను మనం ఏం చెయ్యగలం? ఆ చిన్న చిన్న కార్లు చిన్న చిన్న విషయాల్ని దొంగతనం చేయగలదు. జ్యువెలరీస్ లో చాలా చిన్నది, ఎంతో విలువైనది డైమండ్సే. నెక్స్ట్ వాళ్ళు దొంగతనం చేయబోయేది డైమండ్ అయి ఉంటుంది. డైమండ్ మార్కెట్ దగ్గర కొంచెం అలర్ట్ గా ఉండాలి. నాకెందుకు ఆ కార్లు అక్కడికి వస్తాయి అనిపిస్తోంది.
కిక్కో, ఆ దొంగతనం చేయడానికి వచ్చిన కార్స్ మళ్ళీ ఇక్కడికి వస్తాయని నీకు నమ్మకం ఉందా? అవును ట్వింకిల్, నువ్వు ఒక విషయం చెప్పు. నువ్వెప్పుడు నీ కాస్ట్లీ వస్తువుని పర్స్ లో వేసుకొని తీసుకువెళ్ళాలనుకుంటే ఏ వస్తువుని తీసుకువెళ్తావు? ఒక వర్డ్ లో చెప్పాలంటే డైమండ్. డైమండ్ చెప్పాక గుర్తొచ్చింది, నేను కొంచెం కుకుంబర్ తింటాను. అంత చిన్న కార్లో ఇంత కాస్ట్లీ అయిన వస్తువుల్ని తీసుకువెళ్ళగలరంటే ఖచ్చితంగా అది డైమండ్సే అయి ఉంటాయి. సన్ సిటీలో ఎంతో విలువైన డైమండ్స్ ఈ బజార్ లోనే ఉంటాయి. టోనీ బాస్, ఇక్కడికి మనం ఎందుకు వచ్చాం? ఆ కోబ్రా దొంగని పట్టుకోవడానికి. వాడికని మనం పట్టుకున్నాం అనుకో చాలా ఫేమస్ అయిపోతాం. ఫేమస్ అయితే బాగా తినొచ్చు. మీరు దాన్ని పట్టుకుంటారా? నేనే దాన్ని పట్టుకుంటాను. దాన్ని పట్టుకున్న తర్వాత నా ట్రైనింగ్ దాంతోనే చేయిస్తాను. ఆ తర్వాత దాన్ని నా మెడకి చుట్టుకొని పావు, ఎవరైనా కాపాడండి, ఎవరైనా కాపాడండి. టోనీ బాస్, ఊరికే భయపడకండి. ఇది ఒక ప్లాస్టిక్ పాము. దేనైనా చూసి భయపడి పారిపోయేవాడు పిరికివాడు. అందుకని టోనీ బాస్ ఒక పిరికోడు. నన్నే పిరికివాడు అంటారా మిమ్మల్ని? ఈ టోనీ ఒక గుద్దు గుద్దితే దెమ్మ తిరిగి బామ్మ పడుతుంది. ఇంకో ఎమర్జెన్సీ, R7 నుంచి సూపర్ స్పీడో కార్ బయటికి రావాలి. నేను కిక్కో, నా బలం సూపర్ స్పీడ్. సాయం చేయుట నాకు భలే ఇష్టమరే. శత్రువులు నన్ను ఓడించుట కష్టం. దూరమైన పైన నీకు తోడుంటాను. తప్పైనా గాని ఒప్పైనా గాని అన్యాయం జరిగితే వదలను. ఎవరితోనైనా కుస్తీ పోటీ పడాలా? చెప్పు చెప్పు, వెయిటింగ్. సూపర్ స్పీడో, చిన్న చిన్న కార్లతో అన్నిటినీ ఎవరో దొంగతనం చేస్తున్నారు. సో ఇప్పుడు దాన్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారో కనిపెట్టాలి. ఎవడు ఈ పని చేస్తున్నాడో వెంటనే కనిపెట్టి ఒక పట్టు పడదాం. సూపర్ స్పీడో, ఫార్ములా నంబర్ 142 ని అప్లై చేయి. ఓకే కికో, ఫార్ములా నంబర్ 142 ని యాక్టివేట్ చేస్తున్నాను. కీకో, సన్ సిటీ రక్షకుడా, నువ్వు నా పాముని ఎప్పటికీ పట్టుకోలేవు. మన మధ్యలోనే వదిలేస్తే ఆ పాము ఎస్కేప్ అయిపోతుంది. దాన్ని అడ్డుకునే వాళ్ళని మనం కనిపెట్టలేకుండా అయిపోతుంది. అవును కిక్కో, వేగంగా వచ్చిన ఆ చిన్న చిన్న కార్లు సడన్ గా ఏమైపోయాయో మనకు తెలియకుండా పోయింది. దాన్ని కనిపెట్టే ఇంకో మార్గం ఉంది, ఫార్ములా నంబర్ 577. దానికి ముందు కార్ నుంచి నేను వెళ్ళిపోతాను. ఓకే కిక్కో, ఫార్ములా నంబర్ 577 ని యాక్టివేట్ చేస్తున్నాను. త్వరగా వెళ్ళి సూపర్ స్పీడో, నేను నీ వెనకాలే వస్తున్నాను.
నా పేరు డూంగా. ఈ రోజు నీ అంతు చూస్తాను కుర్ర కుంక. నేనే డాక్టర్ డూంగా. సన్ సిటీని దోచుకుంటా బాగా. దొంగతనంలో పిహెచ్డీ చేశాను నేను. ఈ రోజు కికో అంతు చూస్తాను. హుయ్ హుయ్ హుర్ర్. కీకో అయిపోయాడు. ఇక సూపర్ స్పీడో మాత్రమే మిగిలింది. ఈ సన్ సిటీలో నాకు ఉన్నది వీళ్ళిద్దరే శత్రువులు. ఎలాగైనా నేను వీళ్ళని బంధించగలిగితే ఆ తర్వాత నాకు తిరిగే ఉండదు. చిన్న కారుగా మారిపోవడం వల్ల నా పవర్స్ కూడా చిన్నవిగా మారిపోయాయి. నో ప్రాబ్లం. ఒక్కసారి వాళ్ళ డెన్నుకు వెళ్ళిపోయానంటే మళ్ళీ నా ఒరిజినల్ షేప్ వచ్చేసి ఈ చిన్న కారుతో ఒక ఆట ఆడతా. సూపర్ స్పీడో చాలా శక్తివంతమైందన్న విషయం నాకు బాగా తెలుసు. కానీ నా కార్స్ లో కూడా అటువంటి పవర్సే ఉన్నాయన్న విషయం వాడికి తెలియదు. నేను ఇక్కడ ఇరుక్కుపోయాను అనుకుంటాను. ఏదో ఒక ప్లాన్ ఆలోచించాలి. ఇప్పుడు కీకో కూడా ఇక్కడ లేడు. ఉంటే ఏదో ఒక ప్లాన్ ఆలోచించేవాడు. ఏం చేయాలి? ఓ, ఇప్పుడు ఒకే ఒక మార్గం ఉంది. ఫార్ములా నెంబర్ 578ని యాక్టివేట్ చేసి నా ఒరిజినల్ రూపానికి మళ్ళీ రావాలి. అప్పుడే నేను ఈ ప్రమాదం నుంచి బయటపడగలను. ఇప్పుడు నేను మునుపట్లా మారే సమయం వచ్చేసింది. ఓ మై గాడ్, ఇలా జరుగుతుందని నేను కొంచెం కూడా ఊహించలేదు. కికో కమాండింగ్ లేకుండా ఒరిజినల్ రూపానికి రావడం చాలా కష్టంగా ఉంది. ఇలాగే జరిగిందంటే నా పని ఖతం అయిపోవడం ఖాయం. కికో మాత్రమే నన్ను ఇప్పుడు కాపాడగలడు. కికో, ఎక్కడున్నావు? నా పేరు డాక్టర్ డూంగా. సన్ సిటీని దోచుకుంటా బాగా. నన్ను అడ్డుకోవడం ఎవరి వల్ల కాదు. నువ్వు కూడా నన్నేమీ చేయలేవు కికో. ఎందుకంటే నేను దొంగతనంలో పిహెచ్డీ చేశాను. డాక్టర్ డూగా అంకుల్, మీరు చేసింది చాలా పెద్ద తప్పు. మీరు దొంగతనం చేసిన వస్తువుల్ని వెనకిచ్చి మీ తప్పుని రైట్ చేసుకోండి. నేను ఇంకా పెద్ద దొంగతనం చేసి ఇంకా పెద్ద రాంగ్ చేద్దాం అనుకుంటున్నాను. నా మనసుకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో నేను ఆ పనే చేస్తాను. ఏంటది? దొంగతనం. నాకు తెలుసు కికో, నీ కమాండ్ తో సూపర్ స్పీడో నార్మల్ సైజుకి వచ్చేస్తుందని నాకు తెలుసు. ఆ తర్వాత నా అంతు చూస్తుంది. అందుకే నేను అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేశాను. సూపర్ స్పీడో ఫార్ములా నంబర్ 578ని అప్లై చేయి. తప్పకుండా కికో.
ఫార్ములా నెంబర్ 578 ని యాక్టివేట్ చేస్తున్నా. నేను పిహెచ్డి చేసిన డాక్టర్ని. నీ ఆటలు నా దగ్గర సాగవు. ఈ కేజ్ అన్బ్రేకబుల్ మెటల్ తో తయారైంది. అందులోంచి రేడియేషన్స్ వస్తున్నాయి కనుక వాటిని ఎదిరించి విరగొట్టుకుని బయటికి రావడం ఎవరికీ సాధ్యం కాదు. నా పేరు డాక్టర్ డూంగా. సన్ సిటీని దోచుకుంటా బాగా. నేనిప్పుడు నా కార్లన్నిటికీ ఈ బాంబులు ఫిక్స్ చేస్తాను. ఇప్పటి వరకు నువ్వు నా చిన్న కారు చేసిన విద్యలే చూశావు. ఇప్పుడు చిన్న కార్లు పెద్ద కార్లు కలిసి చేసే అనకొండాని చూడు. హెహె. నువ్వు సూపర్ స్పీడో మాత్రమే నన్ను ఎదిరించి నిలబడగలరు. కానీ త్వరలోనే మీ చాప్టర్ కూడా క్లోజ్ చెయ్యబోతున్నారు. డాక్టర్ డూంగా దోచుకుంటా బాగా. సూపర్ స్పీడో, ఆ బోన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. నువ్వు దాన్ని విరక్కొట్టలేవు. నువ్వు బయటికి రావడానికి ఒక మార్గమే ఉంది. ఏమిటది? ఎమర్జెన్సీ R7 లోపలికి సూపర్ స్పీడో కార్ వెళ్ళాలి. మళ్ళీ ఎమర్జెన్సీ R7 నుంచి సూపర్ స్పీడో కార్ బయటికి రావాలి. సూపర్ స్పీడో, ఆ బాంబ్ పేలిపోతుంది. మనం త్వరగా ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వాలి. ఎస్కేప్ అవడానికి టైం లేదు కికో. ఆ బాంబ్ ని నా డిక్కీలో పడే. లేదు. డూ ఇట్ కికో, ట్రస్ట్ మీ. స్పీడో, నీకేం కాలేదు కదా? సూపర్ స్పీడో, నేను బాగానే ఉన్నాను కికో. స్వయంగా నేనే దీన్ని రిపేర్ చేసుకోగలను. సన్ సిటీ జోలికి ఎవరైనా వచ్చారంటే వాళ్ళను ఒక ఆట ఆడిస్తాం. డాక్టర్ డుంగా, పగ తెచ్చుకోవడానికి మేము వస్తున్నాం. కాచుకో. ఇప్పటిదాకా సన్ సిటీ చూసింది కోబ్రా విషం. ఇక వీటితో చూస్తారు విధ్వంసం. Dong, dong goes the alarm. Let's make sure that there's no harm. The snake cast must be fake. Let's go Kiko, raise the stakes. Whoever is the big bad boss, let's make sure that he's at loss. If you want, come get some. Better get ready, here we come. నేనే డాక్టర్ డూంగా. సన్ సిటీని దోచుకుంటా బాగా. ఇప్పుడు నా జైంట్ కోబ్రా చూపిస్తుంది దాని పవర్. సోదర సోదరీమణులారా, భయపడాల్సిన అవసరమేం లేదు. నేనే డాక్టర్ డూంగా. సన్ సిటీని దోచుకుంటా బాగా. నేను దొంగతనంలో పిహెచ్డి చేశాను. నన్ను బాగా దొంగతనం చేసుకోనివ్వండి, సురక్షితంగా ఉండండి. నా జైంట్ కోబ్రా కడుపు నిండితే చాలు. అది ఎవరిని ఎలాంటి ఇబ్బందికి గురి చెయ్యదు. మర్యాదగా మీ దగ్గరున్న పర్సులు, డబ్బులు అన్నీ దాని నోట్లో వెయ్యండి. నిన్ను మెచ్చుకుంటున్నాను కికో. నువ్వు ఈ పాటికి వేరే లోకానికి వెళ్ళిపోయి ఉంటావని అనుకున్నాను. కానీ నాతో తలపడ్డానికి తిరిగొచ్చావా? సూపర్ స్పీడు, మనం డాక్టర్ డూంగాతో తలపడ్డామంటే ఇక్కడ ఉండే వాళ్ళందరికీ పెద్ద సమస్య అవుతుంది. ఏదో ఒక కారణం చెప్పి మనం అవుట్ ఆఫ్ సిటీకి వెళ్లాల్సిందే. కానీ ఆ పని ఎలా చేయగలం కికో? ఫార్ములా నంబర్ 489 ని అప్లై చేయి. ఓకే కికో, ఫార్ములా నంబర్ 489 ని యాక్టివేట్ చేస్తున్నాను. డాక్టర్ డూంగా అంకుల్,
మీరు ఇంత పెద్ద పావుతోనే మమ్మల్ని అటాక్ చేయబోతున్నారా? ఇప్పుడు ఈ సన్ సిటీ అందరి ముందు మీకు అవమానం జరగబోతోంది. హ, ఆ! నీకు అంత ధైర్యం వచ్చిందా? అయితే ముందు నీ అంతు చూస్తాను, ఆ తర్వాత ఈ సన్ సిటీ సంగతి తేలుస్తాను. ఏమైంది? పెట్రోల్ అయిపోయిందా నీ డొక్కు బండిలో? లేక నా అనకొండకు భయపడి సరెండర్ అయిపోతున్నావా? భయపడాల్సింది మీరే డాక్టర్ డుంగా. మీరు నుంచునేది పావు మీద కాదు, బాంబ్ మీద. ఏమంటున్నావు? మీరు మా మీద బాంబ్ దాడి చేశారంటే అప్పుడు నేను ఫార్ములా నంబర్ 313ని అప్లై చేయాల్సి వస్తుంది. నీకిష్టం వచ్చిన ఏ ఫార్ములానైనా ప్రయోగించో, కానీ నువ్వు మాత్రం తప్పించుకోవడం కుదరదు. నేనే డాక్టర్ డూంగా. సూపర్ స్పీడ్ ఫార్ములా నంబర్ 313ని అప్లై చేయి. తప్పకుండా కికో, ఫార్ములా నంబర్ 313ని యాక్టివేట్ చేస్తున్నా. డాక్టర్ డూంగా అంకుల్, ఇదే నా ఫార్ములా 313. ఆ బాంబ్ పేలబోతోంది. ఆ తర్వాత మిగతా బాంబులు కూడా పేలుతాయి. వద్దు, అలా చేస్తే నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు. ఎంతో కష్టపడి పిహెచ్డి చేశారు దొంగతనంలో. నన్ను కాపాడు. మిమ్మల్ని కాపాడడానికి ఒక్క మార్గమే ఉంది. ఏంటి? అయ్యయ్యో, డాక్టర్ డూంగాన్, ఇలా దోపిడీలు చేయడానికా మీరు పిహెచ్డి చేసింది? మీరు ఇంకా చదవాలి అనుకుంటే జైల్లో కూర్చుని చదువుకోండి. ఈ కేసు సాల్వ్ అయిపోయింది. సన్ సిటీకి ఇక ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మేముండగా అండగా సన్ సిటీ వాళ్ళకెందుకు దిగులు దండగా? అనుక్షణం కవచంలా కాపాడుతుంటాం. తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాల్సిందే, గొడుగు లేని వాడు వర్షంలో తడవాల్సిందే. ఏమిటి? అరెరే, చట్పట్ అంకుల్ ఏం అడుగుతున్నారంటే గెలిచిన మాకు ఎవరు పాట పాడబోతున్నారని.